హాయ్ ఫ్రెండ్స్, సుత్తి లేకుండా ఈజీ స్టెప్స్ లో దోశ పిండి ఎలా చేసుకుంటారో చూద్దామా? ఒక గిన్నెలోకి 3 గ్లాసుల బియ్యంతో పాటు 1 గ్లాస్ మినపప్పు తీసుకున్న తర్వాత వాటిని మంచిగా 3-4 సార్లు కడిగి ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం, మినపప్పు రుబ్బుకునే ముందు ఒక 10 నిమిషాల పాటు పావు కప్పు అటుకులని కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం, మినపప్పుతో పాటు అటుకులను కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మెత్తగా రుబ్బిన పిండిని వేరే గిన్నెలోకి మార్చుకొని ఒక 6 గంటల సేపు పొంగు వచ్చేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ రెసిపీ కోసం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.